ఆ రెండు ఆయుధాలు మూడవ ప్రపంచ యుద్ధాన్ని సమూలముగా నాశనము చేసే ఆయుధాలు. మన భాషలో చెప్పుకోవాలి అనంటే మూడవ ప్రపంచ యుద్ధము ముగింపు. ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి యేసుక్రీస్తు తన యొక్క రాకడలను గురించి రెండు విధాలుగా చెప్పాడు. పాతాళమును బంధించి వేసేటువంటి ఈ కార్యము గంభీరమైనటువంటి కార్యము. భూమి చాలా ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ప్రకటన గ్రంథ వాక్యములోనికి మనం వెళదాం. 16వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ఈ 16వ అధ్యాయము 17 నుంచి ఉన్నటువంటి వచనాలు 7వ దూత పాత్ర కాలమును గురించి వ్రాయబడి ఉన్నాయి. ఇవే 7 సంవత్సరాల శ్రమల కాలానికి చివరి రోజు. 7వ దూత పాత్ర ఒక్కరోజు మాత్రమే ఉన్నది. ఆ ఒక్కరోజు ఉన్నటువంటి సమయము ఏదైతే ఆ 7వ దూత పాత్ర కాలము ఉన్నదో ఆ రోజు 7 సంవత్సరాలకి చివరి రోజు. చదువుతున్నాను ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. రాజా, మీ దక్షిణ హస్తము మా మీద ఉంచి అద్భుతమైనటువంటి మీ ఆగమనమును గురించి సరిగా అర్థము చేసుకోగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచూ ఉన్నాం. అయా, గ్రహించుకోగలిగే శక్తిని మాకు దయచేయండి. అర్థము చేసుకోగలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు. మీ చిత్తమును, మీ ప్రణాళికను గుర్తెరిగినటువంటి నీ బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. సాతానుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకమును సమూలముగా నాశనము చేయండి. మీ మాటలు నా నోట ధారాళముగా నాయన ఉంచమని మనవి చేస్తూ ఉన్నాను. కనికరపూర్ణుడా, వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించండి. మీ రాకడ యొక్క మీ చిత్తమును అర్థం చేసుకోగలిగే కృపను దయచేయమని క్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 7వ దూత పాత్ర కాలము. ఈ 7వ దూత పాత్ర కాలము చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వాయుమండలములో కుమ్మరించాడు. ఈ దూత వాయుమండలములో ఆ పాత్రను కుమ్మరించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఒకసారి బైబిల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చినటువంటి 6 ముద్రల యొక్క సారాంశం మనకు అర్థమవ్వాలి. ఒక్కొక్క పాత్రను కుమ్మరిస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క విపత్తు జరుగుతూ వచ్చింది. 6వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఏమిటయ్యా అనంటే, ముగ్గురు సాతానుడు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, నియంత నోట నుండి, అనగా సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము నోట నుండి, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము నోట నుండి, పరలోకము నుంచి నెట్టివేయబడినటువంటి ఘట సర్పము నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు ప్రపంచమంతటా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినటువంటి ఈ కప్పల వంటి అపవిత్ర ఆత్మలు మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఏమని ప్రేరేపిస్తూ ఉన్నాయి? రండి, ఈ మసీదును పడగొట్టి వారి దేవుని దేవాలయము కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలతో యుద్ధము చేద్దాం. తప్పుడు మాటను, అబద్ధపు మాటను ప్రకటించినటువంటి ఆ 3 కప్పల వంటి అపవిత్రాత్మల ద్వారా మహమ్మదీయుల దేశాలలో 51 దరిదాపుగా మహమ్మదీయుల దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో ఉన్నటువంటి మహమ్మదీయులు ఆ దేశములో ఉన్నటువంటి సైన్యాన్ని, కాల్ బలమును ఈ ఇశ్రాయేలీల దేశం మీదకి వెళ్ళడానికి ప్రేరేపిస్తారు. రాజులు సైతము కూడా ఈ యుద్ధానికి వస్తారు. మహమ్మదీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు శత్రువులుగా, ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఏ దేశము వారైతే ఉన్నారో ఇశ్రాయేలీల శత్రువుల దేశములు అన్నీ కూడా దరిదాపుగా ఆ సమయంలో
ఈ యొక్క నియంత మాట విని, కప్పల వంటి అపవిత్రాత్మల మాటలు విని ఆ దేశస్థులు కూడా వారి సైన్యాన్ని పంపిస్తారు. కేవలం ఇశ్రాయేలీల దేశము మీదకు మాత్రమే పంపిస్తారు. ఈ రీతిగా అనేక లక్షల మంది సైన్యము కాల్బలము మాత్రమే ఇశ్రాయేలీల దేశములోనికి వస్తూ ఉంటారు. 7వ దూత పాత్ర కొమ్మరించే సమయానికి వారందరూ కూడా ఇశ్రాయేలీల దేశములోనికి వచ్చి హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతములో నిలబడి ఉన్నారు. కొంతమంది ఇశ్రాయేలీల దేశమును చుట్టుముట్టాలి అనేటువంటి ఆలోచనతోటి వారు కొండలు ఎక్కి, పర్వతాలు ఎక్కి ఆ దేశమును చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఇది ఒకటి అయితే, భూమి మీద క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, నియంత, ఘట సర్పము అయినటువంటి ఈ ముగ్గురు కూడా భూమి మీదనే ఉన్నారు. నియంత, అబద్ధ ప్రవక్త మనుష్యులలో నివాసము చేస్తూ ఉన్నారు. 2 వ్యక్తులలో నివాసం చేస్తూ ఉన్నారు. ఇక లూసిఫర్ అనేటువంటి ఘటసర్పము మాత్రము వాయుమండలములో సంచారము చేస్తూ భూమి పైన ఉన్నటువంటి వాయువు, గాలి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నటువంటి ప్రాంతములో మాత్రమే వాడు నివాసము చేయడానికి అవకాశము ఉంది. దేవుడు వాడిని ఆ స్థితిలో ఉండడానికి నెట్టివేశాడు పరలోకము నుంచి. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు వీడు పరలోకము నుంచి నెట్టివేయబడ్డాడు అనేటువంటి సంగతి మనం గతంలో ధ్యానం చేశాం. 6వ ముద్ర విప్పదీసినప్పుడు యుద్ధము జరిగింది. 7వ ముద్ర విప్పదీయడానికంటే ముందుగానే వీడు వాయుమండలములోనికి వచ్చి పడ్డాడు. వీడు భూమి మీద నివాసం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వీడు కెరూబు, మనుషులలో నివాసము చేయడానికి ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి వాడికి అవకాశం లేదు. వారి ముగ్గురు ఆ కాలంలోనే భూమి మీద ఉన్నారు. ప్రపంచమంతటా కూడా అనేక ప్రాంతాలలో భయంకరమైనటువంటి విపత్తులు జరిగి ఉన్నాయి, కరువులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి. అయితే ఈ యుద్ధాల వలన కానీ, కరువుల వలన కానీ, ఉగ్రవాద సంస్థల వలన కానీ అనేక మంది మరణించారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీల శత్రువులందరూ కూడా హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి 7వ దూత పాత్ర కుమ్మరించే సమయానికి రావడానికి గల కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీల దేశం మీదకి మనము ఏ మిసైల్స్ ను పంపించినా, ఏ ఆయుధాలను పంపించినా, రాకెట్లను పంపించినా ఉపయోగము లేదు. వారు వాటిని తిప్పి కొట్టగలిగేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించి మంచి ఆయుధాలను కనిపెట్టారు. వాటి వలన మనము ఉపయోగించేటువంటి ఆయుధాలు ఆ దేశం మీద పనిచేయడం లేదు. కాబట్టి కాల్బలముతో వెళ్ళి వాటిని ధ్వంసము చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుందాము అని వారందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఈ రాజు ఇశ్రాయేలీల శత్రువులందరూ కూడా హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇది ఈ రీతిగా ఉండగా వాయుమండలములో ఏమి జరిగిందో చెప్పాను. ఈ లూసిఫర్ అనేటువంటి వాడి దురాత్మ సమూహము వాయుమండలములోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక పరలోకములో జరుగుతూ ఉన్నటువంటి సంఘటన ఏమిటయ్యా అన్నంటే, పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు సియోను పర్వతము మీద ఉన్నారు. సియోను పర్వతము అనేటువంటిది పరలోకములోనే ఉన్నది. మీరు బైబిల్ను స్పష్టంగా చదివినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, యెరూషలేముకు సియోను అనేటువంటి పేరు దేవుడే పెట్టాడు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టాడు అన్నంటే, పరలోకములో ఉన్నటువంటి పర్వతము పేరు సియోను పర్వతము. ఆ పేరును యెరూషలేముకు పెట్టారు. యేసుక్రీస్తు 7వ ముద్ర విప్పదీసిన తరువాత ఆయన ఈ సియోను పర్వతం మీదకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకొని వెళ్ళినటువంటి హతసాక్షులే కానీ, పరదేశిలో ఉన్నటువంటి వారు కానీ, స్ఫటికము పోలిన దేవుని సింహాసనము దగ్గరకు వచ్చిన తరువాత వారిని 2 భాగాలు చేయడం జరిగింది. సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు ఒక భాగము, హతసాక్షులైనటువంటి వారు మరొక భాగము. ఈ హతసాక్షులైనటువంటి వారికి తీర్పు తీర్చి, అనగా వారు భూమి మీద చేసినటువంటి నీతి క్రియలను బట్టి అధికారము ఇవ్వడానికి మాత్రమే వారికి అక్కడ జడ్జిమెంట్ జరిగింది. వారు చేసినటువంటి కార్యములను బట్టి తగిన హోదాను
దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు సియోను పర్వతము మీద ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆ దేవుడిచ్చినటువంటి అధికారము తోటి దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సైన్యములోనికి చేర్చబడ్డారు. పరలోకములో జరుగుతూ ఉన్నటువంటి సంఘటన ఇది. అయితే వీరందరూ కూడా హతసాక్షులే, కేవలం హతసాక్షుల ఆత్మలే. దేవుడు వారికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నియమించబడ్డారు. వీరందరూ కూడా సియోను పర్వతము మీద యేసుక్రీస్తు 1,44,000 మంది అయిన ఇశ్రాయేలీల దేశపు హతసాక్షుల సమూహములో ఉండగా కేవలం హతసాక్షులలో 1,44,000 మంది స్త్రీ సాంగత్యమును ఎరుగినటువంటి వారు స్త్రీతో శరీర సంబంధము లేనటువంటి వారు అని అర్థము. స్త్రీ సంఘము అని, సంఘముతో సంబంధము లేని వారు అని ఏదో మనుషుల ఆలోచనను బట్టి చేయవద్దు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. స్త్రీని బట్టి వాళ్ళు అపవిత్రపరచబడలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆ మాటలు స్పష్టంగా మీరు చదవండి. ఇక్కడ బైబిల్లో 14వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. వారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుతో పాటు 1,44,000 మంది ఉన్నారు. ఇక ఏ దేశము మీద హతసాక్షులైనటువంటి వారు ఉన్నారో ఆ దేశము మీద హతసాక్షులైనటువంటి వారు ఆ దేశము మీద అధికారము పొందుకొని యేసుక్రీస్తుతో పాటు సియోను పర్వతము మీద సమూహాలుగా చేర్చబడి ఉన్నారు. ఎన్ని దేశాలైతే భూమి మీద ఉన్నవో అన్ని సమూహాలు పరలోకములో ఉన్నాయి. ఆ సమూహాలన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు సంపూర్ణత చేయబడి ఉన్నారు ఈ 7వ దూత పాత్ర కుమ్మరించేటువంటి సమయానికి. అయితే ఇక యెరూషలేములో ఏమి జరుగుతా ఉన్నది? యెరూషలేము పట్టణములో ఏమి జరుగుతా ఉన్నది? ఒకటి, ప్రపంచంలో ఉన్న సైన్యమంతా కూడా హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి రావడానికి అవకాశం కుదిరింది. పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు హతసాక్షుల ఆత్మలన్నిటినీ కూడా మేఘముల వలె ఆయన సమూహాలుగా ఏర్పరచి భూమి మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే యెరూషలేములో ఏమి జరిగింది అన్నంటే ఈ దూత పాత్ర కుమ్మరించబడడానికంటే ముందు భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగమైన అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు ఈ సైన్యములో కొంతమందిని తీసుకొని వెళ్ళి ఈ దూత పాత్ర కుమ్మరించడానికంటే 3 రోజుల ముందు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములో ఉన్నటువంటి 2 సాక్షులను చంపివేస్తాడు. ఈ 2 సాక్షులు యెరూషలేము వీధులలో పడవేయబడి ఉన్నారు. యెరూషలేములో ఉన్న పరిస్థితి 2 సాక్షుల యొక్క మృతదేహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రపంచమంతటా కూడా ఈ ఇశ్రాయేలీల దేశాన్ని కాపాడడానికి పంపించినటువంటి ఆ 2 సాక్షులను భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము చంపివేశాడు. ఇక హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతంలోనికి ఇశ్రాయేలీల శత్రు రాజులు ఈ మహమ్మదీయుల యొక్క దేశాలలో అనేక మంది ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఇక ఇశ్రాయేలీలను కాపాడగలిగినటువంటి వాడు ఎవడు లేడు అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో 7వ దూత తన పాత్రను కుమ్మరించాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆలకించండి. ఇది ఒకే ఒక్క దినము 7వ దూత పాత్ర కాలము. ఈ దినాన సుమారుగా 5 ఘనమైన గంభీరమైనటువంటి సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి, ఈ వాయుమండలములో ఎప్పుడైతే 7వ దూత తన పాత్రను కొమ్మరించాడో ఆది నుంచి ఉన్నటువంటి అపవాది ఈ భూమి సృష్టి క్రమము చేసిన దగ్గర నుంచి మానవ జాతిని నాశనము చేయడానికి పూనుకున్న అపవాది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని చేయలేక దేవునిని ధిక్కరించి అంధకార సంబంధిగా మార్చబడినటువంటి లూసిఫర్ అనేటువంటి కెరూబు పట్టబడి పాతాళం వేయబడ్డాడు. ఇది మొదటి కార్యము. ఎప్పుడైతే ఈ దూత ఆ పాత్రను వాయుమండలం మీద కుమ్మరించాడో ఎవరు ఉన్నారు వాయుమండలంలో మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము ప్రకారము వాయుమండల సంబంధమైనటువంటి అధికారి వాడే లూసిఫర్. వీడి యొక్క సమూహము భూమి లోపల ఉన్నటువంటి పాతాళ బిళములోనూ ఉన్నారు, వాయుమండలములోనూ ఉన్నారు. వాయుమండలములో ఉన్నటువంటి వారిలో లూసిఫర్ గాడు ఉండడానికి దేవుడు నెట్టివేసిన దగ్గర నుంచి వాడు వాయుమండలములోనే ఉన్నాడు. వాయుమండలములో ఎప్పుడైతే 7వ దూత పాత్ర కుమ్మరించాడో
జరిగిన సంఘటన ఏమిటో ఒక్కసారి మీకు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోనికి వెళ్ళి చూద్దాం. అక్కడ జరిగిన సంగతిని గురించి చెప్తూ ఉన్నాను. 20వ అధ్యాయం 1వ వచనము. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అని వ్రాశారు. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అనంటే 7వ దూత వాయుమండలములో పాత్రను కొమ్మరించిన వెంటనే పరలోకము నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి దూత ఆ దినాన ఈ దూత. ఆ రోజున మొదటిగా పరలోకము నుంచి ఈ భూమి మీదకి వాయుమండలములోనికి వచ్చినటువంటి దూత ఈ దూత పేరు అబద్దోను, అపల్లోయోను అనేటువంటి పేర్లు కలిగి ఉన్న దేవుని యొక్క దూత. చాలా మంది ఈ దూతను పాతాళపు దూత అనగానే సాతాను దూత అని పోలుస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అది అక్షరాల తప్పు. పాతాళములో ఉన్నటువంటి వారిని దేవుడు ఏ శిక్ష విధించాడో ఆ శిక్షను న్యాయబద్ధముగా జరిగించడానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దూత ఈ దూత గురించి 9వ అధ్యాయము 1వ వచనములో కూడా వ్రాయబడి ఉన్నది. అప్పుడు కూడా ఈ దూత పాతాళములో ఉన్నటువంటి మిడతలను బయటకు తీసుకొని రావడానికి పరలోకము నుంచి భూమి మీదకు వచ్చి ఈ దూత పాతాళము యొక్క తలుపు తెరిచాడు. చదువుదాం ఆ మాట కూడా. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలిన యొక్క నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని వ్రాయబడి ఉన్నది. ఈ దూత దేవుని దూత. దేవుడు ఏర్పరచి పాతాళములో ఉన్నటువంటి వారికి దేవుని చిత్త ప్రకారముగా దేవుడు విధించినటువంటి శిక్షను అమలుపరచడానికి దేవుడు నియమించినటువంటి దూత. ఈ దూత పేరు అబద్దోను అని, గ్రీకు భాషలో అపల్లోయోను అని పేరు పెట్టబడి ఉన్నది. తెలుగు భాషలోనైతే పాతాళపు దూత అని వ్రాయబడి ఉన్నది. ఈ పాతాళపు దూతకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ తాళపు చెవిని ఇచ్చాడు, ఈ అధికారాన్ని ఇచ్చాడు. నిజానికి పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది? ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యోహాను గారికి పరలోకమునకు వెళ్ళడానికంటే ముందు ఆయన పరదేశిలో ఉండగానే పరదేశి దగ్గరకు వచ్చినటువంటి యోహాను గారిని పలకరించి తనను తానుగా పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు పలికినటువంటి మాటను ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు వచ్చినటువంటి ఆ దూతకు అధికారమును ఇచ్చినటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఆ తాళపు చెవుని ఆయన పరలోకమునకు వెళ్ళినప్పుడు ఈ అబద్దోను, అపల్లోయోను అనేటువంటి దూతకు ఇచ్చాడు. ఈ దూత ఆ పాత్ర 7వ పాత్ర కుమ్మరించిన వెంటనే పరలోకము నుంచి దిగివచ్చి వాయుమండలములో ఉన్నటువంటి సాతానుని బంధించాడు. ఎట్లా బంధించాడు? పెద్ద సంఖ్యలు తీసుకొని వచ్చి బంధించాడు. మరి అక్కడ యుద్ధము జరిగిందో, లేకుంటే నిరాకరించాడో సాతానుగాడు, లేదా ఇటన్నా పారిపోతూ ఉన్నాడో, పిరికి వాడైపోయాడు కదా, బలహీనుడైపోయాడు కదా, దేవుని ఎదుట నిలబడడానికి అవకాశం లేకుండా పోయింది కదా, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నెరవేరకుండా పోదు అనే సంగతి వాడు గ్రహించి చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి, తండ్రి నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా వేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమా అని దేవుడు చెప్పిన మాట నెరవేరేటువంటి కాలము వచ్చి ఉన్నది. ఆ కార్యము జరిగించడానికి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట చెప్తూ, నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా వేయు వరకు. యేసుక్రీస్తు జరిగించలేదు ఈ సాతానుని తీసుకొని వెళ్ళి పాతాళములో బంధించేటువంటి కార్యము. దేవుడే తన దూతను పంపించి ఈ అబద్దోను, అపల్లోయోను అనేటువంటి దూతను పంపించి వాయుమండలములో ఉన్నటువంటి సాతానుగాడిని పెద్ద సంఖ్యల చేత బంధించాడు. బంధించడానికి ముందు నిరాకరించి ఉండవచ్చు,
పారిపోయి ఉండవచ్చు, వ్యతిరేకించి ఉండవచ్చు, నేను రాను అని చెప్పేసి అలిగి ఉండవచ్చు. ఎన్ని చేసినా కానీ దేవుని చిత్త ప్రకారముగా ఈ అబద్దోను అపొల్లోయోను అనేటువంటి దూత ఈ లూసిఫర్ అనేటువంటి ఘట సర్పాన్ని పట్టుకొని పాతాళపు తలుపు తెరిచి పాతాళములో బంధించి పాతాళమునకు తలుపు వేశాడు. ఇది మొట్టమొదటిగా జరిగినటువంటి సంఘటన. వాయుమండలము ఖాళీ అయిపోయింది. వాయుమండలములో అప్పటి వరకు అధికారము చలాయించినటువంటి వాడు లూసిఫర్ గాడు. వాడు ఒక్క వాయుమండలములో మాత్రమే కాదు, భూమి అందంతటా ఉన్నటువంటి రాజ్యములలో వాడి దురాత్మలను పంపించి ప్రతి రాజుని, ప్రతి దేశంలో ఉన్న నాయకులను, ప్రతి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రతి ఒక్కరిని కూడా వాడి యొక్క పాపపు చర్యలతోటి, పాపపు ఆలోచనలతోటి ప్రతి నాయకుడిని, ప్రతి మనిషిని కూడా తప్పుదారిలోనికి పట్టించాడు. ఇంతవరకు జరిగినటువంటి సంఘటన అదే. ఇది ప్రపంచంలో ఒక గొప్ప మార్పు. సాతానుడిని తీసుకొని వెళ్ళి పాతాళములో బంధించి వేసేటువంటి ఈ కార్యము ఘన గంభీరమైనటువంటి కార్యము. భూమి చాలా ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ ఒక్క దినాన జరిగినటువంటి సంఘటనలలో ఇది ఒకటి. ఎప్పుడైతే సాతాను గాడిని అబద్దోను అపొల్లోయోను అనేటువంటి దూత తీసుకొని వెళ్ళిపోయి పాతాళములో బంధించి వేశాడో పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. జాగ్రత్తగా ఆలకించాలి. మొదటిగా ఈ 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన, సాతానుడు బంధించబడ్డాడు. ప్రపంచమంతటా కూడా వాడి ప్రభావము లేకుండా పోయింది. మనుషులలో వాడి ప్రభావం ఉన్నది, కానీ ఇక మీదట పాపములు జరిగించడానికి వాడికి కానీ వాడి యొక్క సైన్యానికి కానీ అధికారము లేదు. తరువాత జరిగిన సంగతి ఏమిటయ్యానంటే, వీడిని బంధించిన వెంటనే పరలోకపు తలుపులు తెరుచుకున్నాయి. పరలోకము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు హతసాక్షుల ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చాడు. 7వ దూత పాత్ర కుమ్మరించబడినప్పుడు జరిగిన 2వ సంఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. పరలోకము నుంచి ఒక గుర్రము మీద, తెల్లని గుర్రము మీద ఎర్రని వస్త్రములు ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుంచి భూమి మీదకి వాయుమండలములోనికి రావడానికి వస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి మనం గమనించినట్లయితే, తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కిన హతసాక్షుల సమూహాలు ఉన్నారు. ఒక్కసారి మీ బైబిల్లో నుంచి చూస్తారా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మరియు పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే కాని మరి ఎవనికి తెలియదు. 13వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. 14వ వచనము, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించిరి. ఎవరు ఈ తెల్లని గుర్రములు ఎక్కి దేవునిని వెంబడిస్తున్న పరలోకపు సైన్యము అంటే హతసాక్షుల ఆత్మలు. నువ్వెట్లా చెప్పగలవు అన్నంటే 20వ అధ్యాయము పక్కనే ఉన్నది చూడండి, 5వ వచనము 4 నుంచి చదువుతూ ఉన్నాను. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని, ఒక గ్రూపు, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై, ఇది మొదటి పునరుద్ధానము, 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని వ్రాయబడి ఉన్నది. వీరు భూమి మీద చనిపోయినప్పుడు వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ దేవుని యొక్క మహాకృపను బట్టి వీళ్ళు హతసాక్షులుగా మార్చబడ్డారు.
హతసాక్షులుగా మార్చబడినటువంటి వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి. వీరు ఆత్మలు మాత్రమే పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రెండవ 3.5 సంవత్సరాలలో చనిపోయినటువంటి వాళ్ళు అనగా హతసాక్షులుగా మార్చబడినటువంటి వారు డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళగలిగే గొప్ప కృపను దేవుడు వారికి అనుగ్రహించారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించేటంత వరకు కూడా పరలోకములో దేవుని సింహాసనము ఎదుట ఉన్న సియోను పర్వతము మీద ఉన్నారు. ఎప్పుడైతే ఈ పాత్రను కుమ్మరించాడో పరలోకము తెరవబడింది. యేసుక్రీస్తు 1,44,000 మందిలో ఉన్నాడు. హతసాక్షులందరూ కూడా తెల్లని గుర్రములు అనగా కాలములు, అధికారపూర్వకముగా పొందుకున్నటువంటి కాలము, ఆ కాలము వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారమునకు గుర్తుగా తెల్లని గుర్రాలు వారికి అనుగ్రహించబడ్డాయి. తెల్లని గుర్రము అనగా శాంతితోటి, సమాధానముతోటి, సత్యముతోటి దేవుని రాజ్యమును భూమి మీద పరిపాలన చేసేటువంటి వారికి ఇవ్వబడిన గుర్రములు. అధికారపూర్వకంగా వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళకున్న అర్హత ఏమిటయ్యానంటే శిరచ్ఛేదనము చేయబడిన వారు, హతసాక్షులైనటువంటి వారు. వారు పరలోకము నుంచి యేసుక్రీస్తుతో పాటు వస్తున్న తెల్లని గుర్రములు ఎక్కి నార బట్టలు ధరించుకున్న వారందరూ ఎవరయ్యా అనంటే హతసాక్షులు. వీరు పరలోకము తెరుచుకొని యేసుక్రీస్తుతో పాటు ప్రపంచమంతటా కూడా ఒక వస్త్రమును కప్పినట్టుగా వాళ్ళు పరలోకము నుంచి దిగి వస్తూ ఉండగా ప్రకృతి సంతోషపడి చప్పట్లు కొట్టినంత ఆనందము ప్రకృతికి కలగబోతూ ఉన్నది. భక్తుడు రాశాడు కదా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది అని చెప్పేసి వ్రాశాడు. ఆ మాట అక్కడ నెరవేరుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ దేవుని కుమారుల ప్రత్యక్షతను చూస్తూ ఉన్నారో దీనిని ఆగమనము అని మనము గ్రహించాలి. ఇది మనుషుల నేత్రాలకు కనబడదు. ఇది మనుషుల నేత్రాలకు కనబడదు. మనుషుల నేత్రాలకు ఈ ఆగమనము కనబడదు. మీ అందరికీ, క్రైస్తవ సమాజం అంతటికీ కూడా నేను 2 చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే, మీరు ఎవరైనాను సరే, ఏ డినామినేషన్కి సంబంధించినటువంటి వారైనను సరే, ఏ దేశంలో ఉన్నటువంటి వారైనను సరే, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారైతే, క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారైతే దయచేసి ఈ మాటను, ఈ తారతమ్యాన్ని జాగ్రత్తగా గుర్తించండి. ఆగమనము వేరు, రాకడ వేరు. ఆగమనము అనగా ఈ 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి 7వ దూత పాత్ర కుమ్మరించిన తరువాత పరలోకము నుంచి దిగి వస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు హతసాక్షుల సమూహాలను వెంటబెట్టుకొని వస్తూ ఉండడము ఆగమనము. ఇది రాకడ కాదండి. యేసుక్రీస్తు తన యొక్క రాకడలను గురించి 2 విధాలుగా చెప్పాడు. ఒకటేమో ఆయన దొంగ వలె వస్తాను అని చెప్పాడు. రెండవదేమో ఆయన అగ్నిలో వస్తాను అని చెప్పాడు. దొంగ వలె వస్తాను అనేటువంటి మాట చాలా చోట్ల మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథములో కూడా యేసుక్రీస్తు యొక్క ఆగమనము గురించి నేను దొంగ వలె వస్తాను అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచూ ఉన్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచూ ఉన్నందున నేను దొంగ వలె వచ్చుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఇంకొక చోట అనగా తెసలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అని వ్రాయబడి ఉన్నది. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అని ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే, ఆగమనము మనుషుల నేత్రాలకు కనబడదు. ఆగమనము అనేటువంటిది మనుషుల నేత్రాలకు కనబడదు. మనుషులు ప్రకృతి సంబంధమైనటువంటి వారు. దేవుడు ఆత్మస్వభావం, ఆత్మస్వరూపము కలిగి ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపులు మాత్రమే పరలోకమునకు వెళ్ళగలరు, రాగలరు. చనిపోయినటువంటి హతసాక్షులు కూడా ఆత్మలు మాత్రమే పరలోకమునకు వెళ్ళినాయి. వారు మరలా తిరిగి వస్తూ ఉన్నారు ఆగమనములో.
ఈ ఆగమనములో భూమి ఉన్నది, ఆకాశం ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నారు, ప్రకృతి అంతా కూడా ఇదే విధంగా ఉంది. మార్పు ఏమి జరిగిందయ్యా అనంటే, సాతానుడిని యేసుక్రీస్తుకి ఆయన పాదపీఠముగా వేసి యేసుక్రీస్తుకి పరలోకపు రాజ్యమును అనుగ్రహించి భూమి మీద కూడా యేసుక్రీస్తు ఆ రాజ్యమును అవలంబించడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చి పంపించాడు. అది మాత్రమే జరిగింది, రాకడ జరగలేదు. రాకడ ఎట్లా ఉంటుంది? పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటాం కదా, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అని. అది రెండవ రాకడ. రెండవ రాకడను తీసుకువచ్చి ఆగమనాన్ని తీసుకొని వెళ్ళి రెండవ రాకడలోనూ పెట్టవద్దు. ఆగమనములో జరిగేటువంటిది కేవలం నీతిమంతుల పునరుద్ధానము మాత్రమే. రెండవ రాకడలో జరిగేటువంటిది జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయములో మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా 28వ వచనంలో రాశారు, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచూ ఉన్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారు ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకే కాలములో ఒకే సమయములో 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అది ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానము. కానీ ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో. ఈ రెండవ రాకడ అందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి వారు, సమాధుల్లో ఉన్నటువంటి వారు, పరలోకము నుంచి యేసుక్రీస్తు అగ్నితో వచ్చేటప్పుడు పంచభూతాలు లయమైపోయి మొదటిగా సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు లెగుస్తారు. ఆ మీదట భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, శరీరములతో ఉన్నటువంటి వారు, వారి దేహాలు పూర్తిగా కాలిపోయి అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగిపోయి వారు ఆత్మదేహాలను ధరించుకుంటారు. వీరందరూ కూడా 2 భాగాలు అవుతారు. సమాధుల్లో నుంచి బయటికి వచ్చిన వారే కానీ, భూమి మీద అప్పటికి బ్రతికుండి మార్పు చెందినటువంటి వారే కానీ 2 భాగాలు అవుతారు. ఒకటి నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, రెండవది నరకానికి వెళ్ళేటువంటి వారు. వాళ్ళు గొర్రెలని మేకలని దేవుడు ఆ కాలంలోనే చెప్పాడు. ఆయన వారి మధ్యగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు గొర్రెలను మేకలను గొల్లవారు వేరు చేసినట్లుగా యేసుక్రీస్తు వారిని వేరు చేస్తాడు. వేరు చేసి నరకానికి వెళ్ళేటువంటి వారిని మేకలు అని, పరలోకమునకు వెళ్ళేటువంటి వారిని గొర్రెలు అని అక్కడ అర్థమయ్యేటట్లుగా ఉపమాన రూపముగా మనకు తెలియజేశారు. సహోదరులారా, ఇది రాకడ కాదు, ఇది ఆగమనం. 7వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఆగమనము. పరలోకము నుంచి ఆయన మేఘముల వలె ఆ సమూహాలతోటి, హతసాక్షుల సమూహాలతోటి దిగి వస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా భూమి మీద పుట్టి దేవుని కోసం ప్రాణమును త్యాగము చేసి రక్తమును కార్చి హతసాక్షులుగా మారినటువంటి వారు మాత్రమే వచ్చారు. దోతలు రాలేదు, శరూబులు రాలేదు, కెరూబులు రాలేదు, ఎవ్వరూ రాలేదు. కేవలం హతసాక్షుల ఆత్మలు మాత్రమే వచ్చారు. ఇది ఆగమనము. 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన ఆగమనం. ఈ ఆగమనంలో యేసుక్రీస్తు తీసుకొని వస్తూ ఉన్నటువంటి హతసాక్షుల అందరూ కూడా వాయుమండలములోనికి రాగానే వాయుమండలం ఖాళీ అయిపోయింది. సాతానుడు బంధించబడ్డాడు. అబద్దోను, అపల్లోయోను అనేటువంటి దూత వాడిని తీసుకెళ్లి పాతాళములో బంధించి వేశాడు. అయితే ఇప్పుడు భూమి మీద వాయుమండలములో ఉన్నటువంటి ప్రాంతం అంతటిని కూడా హతసాక్షులు వచ్చి నిలబడి ఆ వాయుమండలాన్ని ఆక్రమించారు. యేసుక్రీస్తు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాడు. ధనవంతుడిని బంధించకపోతే వాడి ఇంటిని ఏ రీతిగా మనం దోచుకుంటామని. అది మనకు అర్థం అవ్వాల్సింది ఇక్కడ. వాడు బలవంతుడే, మనకంటే బలవంతుడే, కానీ మనలో ఉన్నటువంటి వాడు వాడికంటే బలవంతుడు అనేటువంటి సంగతి మనం గ్రహించాలి. ఆ బలవంతుడే పరలోకమునకు వెళ్ళి దేవుని దగ్గర సర్వాధికారాన్ని పొందుకొని పరలోకపు రాజ్యాన్ని తీసుకొని వస్తూ ఉండగా
ప్రపంచము ఎదురు చూసినటువంటి రాజ్యము, నీతిమంతులు ఎదురు చూసిన రాజ్యము, దేవుడు భూమి మీద జరిగించడానికి మొట్టమొదటిగా ఆయన నిర్ణయించినటువంటి రాజ్యము తీసుకొని వచ్చినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు. అది జరిగినటువంటిది 7 సంవత్సరాల చివరి రోజున 7వ దూత పాత్ర కాలంలో. ఇక 3వ పాయింట్కి వస్తున్నాను. ఒకటేమో సాతానుడు బంధించబడ్డాడు, తలుపులు తెరవబడ్డాయి, పరలోకము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు హతసాక్షుల ఆత్మలను తీసుకొని వచ్చాడు. ఇక 7వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగిన 3వ సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ 3వ సంఘటన అనంటే, యేసుక్రీస్తు పరలోకము నుంచి వాయుమండలములోనికి వచ్చి వాయుమండలమును అంతటిని కూడా ఆక్రమించి ఆ వాయుమండలములోనికి రాగానే గంభీరమైనటువంటి ఒక కార్యము జరిగింది. ఏంటి ఆ కార్యము అనంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోనుల్లో కానీ టీవీల్లో కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నటువంటిది, చూస్తూ ఉన్నటువంటిది ఇద్దరి సాక్షుల దేహాలను. ఈ ఇద్దరి సాక్షుల దేహాలు యెరూషలేము వీధులలో పడవేయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా ఆ వీధులలోనే ఆయన సిలువ మోసుకుంటూ ఆ మార్గములలోనే ఈ ఇద్దరి సాక్షులను కూడా చంపివేసి అక్కడ పడవేసి వెళ్ళిపోయాడు. అబద్ధ ప్రవక్త అయినటువంటి భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము. ఎప్పుడైతే వీడు ఇద్దరి సాక్షులను పడవేసి వెళ్ళిపోయాడో, పడవేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతూ ఉన్నది. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యాలు చేశారు, క్రైస్తవులకు అండగా ఉన్నారు. మందిరము ఇప్పటి వరకు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇంకా నిలవబడి ఉన్నది అనంటే అది వీరిద్దరి వలనే. ఏమి జరగబోతూ ఉన్నది? మహమ్మదీయులు వచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమించుకోబోతూ ఉన్నారా? లేదా ఈ వీరి చనిపోయినటువంటి ఇద్దరు సాక్షుల నోట నుండి అగ్ని కూడా వచ్చింది, అనేక మంది సైన్యమును చంపివేశారు, బహు భయంకరమైన యుద్ధాలే చేశారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమి జరగబోతూ ఉన్నది? కొందరేమో వీరిని సమాధుల్లో పెట్టనివ్వడం లేదు, చాలా మంది వీరు చనిపోయారనేటువంటి సంతోషంలో కట్న కానుకలు పుచ్చుకుంటూ ఉన్నారు. కొందరేమో వీరిని చూసి పండుగలు చేసుకుంటూ ఉన్నారు. ఆహా, వీరికి బాగా జరిగింది అనేటువంటి ఆనందములో తేలాడుతూ ఉన్నారు. మరి ఈ రీతిగా ఉన్నటువంటి పరిస్థితి ఏమి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మీడియాలో కానీ సెల్ ఫోనుల్లో కానీ ప్రతి చోట కూడా ఈ సంఘటనను గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా 3 దినాలు గడిచిపోయినాయి. ఇక 4వ దినము ప్రారంభమైనది. ఈ 4వ దినమున 7వ దూత తన పాత్రను కుమ్మరించాడు. ఇది 7 సంవత్సరాలకు చివరి రోజు. ఈ 7 సంవత్సరాల చివరి రోజున ఎప్పుడైతే వాయుమండలములో పాత్రను కుమ్మరించాడో సాతానుడు బంధించబడ్డాడు. పరలోకము నుంచి యేసుక్రీస్తు ఆగమనములో వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా ఈ ఇద్దరి సాక్షులకు ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఏంటి ఆ కార్యం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా వ్రాశారు. చదువుతున్నాను ఒకసారి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే 3 దినములు నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము. చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ ఇద్దరు సాక్షులు భూమి మీద ఆ వీధులలో పడి ఉన్నప్పుడు, యెరూషలేము వీధులలో యేసుక్రీస్తు ఆగమనములో వాయుమండలం మీదకు రాగానే ఈ ఇద్దరి సాక్షుల యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? వీరు దేవుని కోసం హతసాక్షులయ్యారు. హతసాక్షులందరూ కూడా పరలోకమునకు వెళ్ళి దేవుని దగ్గర అధికారము పొందుకొని సియోను పర్వతము మీద ఉండి ఆగమనములో మరలా తిరిగి వాయుమండలములోనికి వచ్చారు. ఈ వాయుమండలములోనికి వచ్చినప్పుడు ఎవరెవరైతే హతసాక్షులుగా మార్చబడి వారి ఆత్మలు దేవుని దగ్గర ఉన్నవో వారందరూ కూడా వారి దేహాలు లేచి నిలబడ్డాయి. చాలా మంది ఈ అద్భుతాన్ని గమనించాలి. చాలా మంది ఈ పునరుద్ధానంలో పాలు పంపులు పొందారు. వీక్షిస్తున్నటువంటి వారు ఈ అద్భుతాన్ని గమనించండి. చనిపోయినటువంటి వారు ఏ కాలంలోనన్నా చనిపోనివ్వండి, వారి యొక్క దేహము భూమిలో చివికిపోయినప్పటికీ కూడా వారి దేహాలు ఆ కాలానికి లేచి నిలబడతాయి. అవి ఎప్పుడైతే లేచి నిలబడతావో వారి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ దేహాలలో నివాసము చేస్తుంది. అది శాశ్వత
శాశ్వతమైనటువంటి ఆత్మ దేహమును ధరించుకోవడము. ఈ ఇద్దరు సాక్షులు మాత్రమే ఎందుకు ప్రపంచానికి కనబడుతూ ఉన్నారన్నంటే మీడియా అంతా వీళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నది. ఇంకొకటి, క్రైస్తవ సమాజానికి ఆగమనము, మొదటి పునరుద్ధానము జరిగింది అని తెలియజేయడానికి ఈ ఇద్దరు సాక్షులను దేవుడు భూమి మీద ఉంచాడు. 3.5 రోజులు వారి దేహాలు అక్కడే ఉన్నాయి. ఈ 3.5 రోజులు అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ఆగమనంలో వాయుమండలం మీదకు రాగానే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ జీవాత్మ వారిలోనికి వచ్చినప్పుడు వారు లేచి నిలబడ్డారు. అక్కడ ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉన్నది, చూడండి 12వ వచనము. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచూ ఉండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఎంత అద్భుతము జరిగిందో చూడండి. పునరుద్ధానము ఎప్పుడు ఎవరు కూడా అంత స్పష్టంగా చూసి ఉండరేమో అనేటువంటిది నా ఉద్దేశం. 3.5 రోజుల క్రితం వాళ్ళు చనిపోయారు. 4వ రోజు గడుస్తూ ఉండగా సగం రోజు అయిపోయిన వెంటనే వారి దగ్గరకు జీవాత్మ వచ్చి వారిలోనికి ప్రవేశించి వాళ్ళు లేచి నిలబడ్డారు. నిలబడినటువంటి వారికి ఒక స్వరము వినబడింది, ఇక్కడికి ఎక్కిరండి అని. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? పరలోకము నుండి ఒక స్వరము వినబడింది అని వ్రాశారు. దీన్ని చాలామంది దేవుని సింహాసనము దగ్గర నుండి అని అనుకుంటున్నారు. సహోదరులారా, పరలోకము నుంచి తీసుకొని వచ్చినటువంటిది పరలోకపు రాజ్యాన్ని. ఆ రాజ్యము కూడా పరలోక సంబంధమైనటువంటిదే, అది కూడా పరలోకమే. కాబట్టి యేసుక్రీస్తు వారిని పిలిచాడు, ఇక్కడికి ఎక్కిరండి అని పిలిచాడు. ఎప్పుడైతే ఆయన పిలిచాడో భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు సాక్షులతో పాటు హతసాక్షులైనటువంటి వారి దేహాలన్నీ కూడా జీవాత్మ వారిలోనికి ప్రవేశించి వారు దేవుని మాటను బట్టి వారు కూడా పునరుద్ధానులై మనుషుల కన్నులకు కనబడకుండా వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోతారు. ప్రపంచానికి మాత్రము ఈ ఇద్దరు సాక్షులు మాత్రమే కనబడతారు. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరి దేహాలైతే భూమి మీద పడవేయబడి ఇంకా చివికిపోకుండా ఉంటావో, అంటే మాంసము ఎముకలు ఇంకా కనబడుతూ ఉంటావో, వాళ్ళు కూడా తప్పనిసరిగా మనుషుల నేత్రాలకు కనబడతారు. ఆరోహణమవ్వడం. యేసుక్రీస్తు ఏ రీతిగా పునరుద్ధానుడయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనిపించాడో ఆ రీతిగానే పునరుద్ధానం, మొదటి పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము. ఇది తీర్పు పునరుద్ధానము కాదు. ఇది 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు తన వారిని పిలుచుకుంటున్నటువంటి ఆగమనము, మొదటి పునరుద్ధానము. ఆగమనములో జరుగుతున్నటువంటి ఒక కార్యము. దీనినే అపోస్తుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా వ్రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము. ప్రతివాడు తన వరుసల్లో బ్రతికింపబడును, ప్రథమ ఫలముగా క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అని రాసి కింద ఆగమనమునందు అని రాశాడు. దేవుని మాటలను జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ వాక్య ప్రకారముగానే మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు వచ్చినప్పుడు, ఆయన వారు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అనగా ఆగమనములో 7వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు, సాతానుడు బంధించబడిన తరువాత పరలోకము తలుపులు తెరుచుకొని యేసుక్రీస్తు ఆగమనముగా వస్తూ ఉండగా భూమి మీద చంపి పడవేయబడిన ఆయన బిడ్డలు, ఆయన వారు, అక్కడ చూడండి స్పష్టంగా వ్రాశారు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు అంటే ఎవరన్నంటే ఆయనకు లాగా చంపబడినటువంటి వారు, ఆయనకు లాగా దేవుని కోసం ప్రాణత్యాగము చేసినటువంటి వారు, పాపముతో రక్తము కారునంతగా పోరాటము చేసినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మెడ మీద శిలువను మోస్తూ వారు ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని కోసం బ్రతికిన వారు. చంపితే చంపేయండి, కానీ దేవుని స్వార్థ ప్రకటించకుండా ఆపేదే లేదు అని చెప్పినటువంటి వారు, ప్రాణాలను సంతోషంగా అర్పించినటువంటి వారు. నీవు పెట్టే బాధ 10 నిమిషాలు 20 నిమిషాలే, దీనికి భయపడి నేను నిత్యము అగ్నిగుండములో ఉండాలా అని ధైర్యము చేసినటువంటి వారు ఈ హతసాక్షుల సమూహము. వారే దేవుని వారు. పరిశుద్ధులందరూ పునరుద్ధానులు అవ్వలేదండి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. లేని దాన్ని కలపవద్దు. అర్థం కాకపోతే వదిలేయండి. కానీ వాక్యముని కలిపి
చంపి చెరిపేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మొదటి పునరుద్ధానం ఆగమనములో జరిగింది. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని వ్రాశారు. దీనినే తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క ఆగమనము అని వ్రాశారు. 8వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎవడు? నియంతగాడు. ప్రభువు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆగమన ప్రకాశము చేత అనగా అది మనుషుల నేత్రాలకు కనబడదు. ఇది కేవలం ఆగమనము మాత్రమే. ఈ ఆగమనములో మొదటి పునరుద్ధానము జరిగింది. యేసుక్రీస్తు ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయంలో 4వ వచనంలో వ్రాయబడినటువంటి మొదటి పునరుద్ధానము ఈ 7వ దూత తన పాత్రను కొమ్మరించిన జరిగింది. ఇప్పటికి 3 చెప్పాను. ఒకటేమో సాతానుడు బంధించబడడం, రెండవది పరలోకము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వాయుమండలంలోనికి రావడం, అది ఆగమనం. మూడవది ఆయన ఆగమనములో ఒక భాగముగా ఉన్నటువంటి మొదటి పునరుద్ధానము. ఆత్మలుగా తీసుకొని వచ్చినటువంటి హతసాక్షుల ఆత్మలందరూ కూడా వారి దేహాలను ధరించుకొని మహిమాత్మ దేహాలుగా మార్చబడి దేవునికి సైన్యముగా ఆయనతో పాటు సంచరించేటువంటి అద్భుతమైనటువంటి మొదటి పునరుద్ధానము. ఇక కడమ పునరుద్ధానం ఉన్నది. అది చివరి రోజున, సృష్టికి చివరి రోజు. ఇదైతే 7 సంవత్సరాలకు చివరి రోజు. అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. ఇక 7వ దూత తన పాత్రను కొమ్మరించినప్పుడు జరిగిన 4వ సంఘటన ఏమిటి? యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కాలు మోపడము. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనను గురించి పాత నిబంధన కాలములో కూడా ఈయన ఆగమనము గురించి చాలా స్పష్టంగా వ్రాశారు. రాకడలో పంచభూతాలు లయమైపోతాయి. మరి యేసుక్రీస్తు పాదములు ఒలీవల కొండ మీద మోపినప్పుడు అన్నప్పుడు ఆ ఒలీవల కొండ ప్రకృతి కాదా? భూమి మీద ఉన్నటువంటిది కాదా? అక్కడ మనుషులు ఉన్నట్లుగా రాయబడలేదా? రండి జకర్యా గ్రంథంలో ఒకసారి మనం చదివినప్పుడు ఏమేమి ఉన్నది అక్కడ? జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో మనం స్పష్టంగా 4వ వచనాన్ని చదువుదాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమట తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇది ప్రకృతి ఉందా లేదా? రెండవ రాకడలో ప్రకృతి ధ్వంసమైపోతుంది. కానీ ఆగమనములో యేసుక్రీస్తు ఆయన పాదములు ఒలీవల కొండ మీద మోపినప్పుడు ఇక్కడ ఇంకొక చర్య కూడా చాలా స్పష్టంగా మనం ధ్యానం చేయాలి. ఏంటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు ఒలీవల కొండ మీదకు వచ్చేటప్పుడు దేవుని యొక్క తేజస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, దేవుని యొక్క నోటి మాటగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అనగా ఇందాక మనం చదువుకున్నాం దేవుని వాక్యము అని 11వ అధ్యాయం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథములో ఆయన దేవుని వాక్యమును నామమున కలిగినటువంటి వాడు అని, ఆ రీతిగానే దేవుని దైవత్వము అని వ్రాయబడి ఉన్నది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని వ్రాయబడి ఉన్నది. దైవత్వము సంపూర్ణత యేసుక్రీస్తునందు నివసించును అని రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడే ఆయన మహిమను తేజస్సును దైవత్వమును శరీరములోనికి తీసుకొని వస్తే ఆయనే యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానమైనప్పుడు ఏ రీతిగా భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళుట మనుషులు చూశారో ఆ రీతిగానే మరలా తిరిగి రావడము కూడా చూస్తారు అని చెప్పాడు. కానీ ప్రకృతి సంబంధమైన నేత్రాలకు అవి కనబడదు. అప్పుడు చెప్పబడినటువంటి వారందరూ కూడా మరణించారు. వాళ్ళు చూస్తారు పరలోకములో ఉండి యేసుక్రీస్తు వెళ్ళడం, ఒలీవల కొండ మీద కాలు మోపడం. కానీ భూమి మీద ఉన్నటువంటి వారికి ఆ ఒలీవల కొండ రెండుగా విడిపోవడం మాత్రమే కనబడుతుంది. కానీ ఆయన పాదములు కనబడవు. ఆయన ఆత్మస్వరూపి అండి. అగ్ని ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన ఆత్మ మహిమాత్మ దేహమును ధరించుకున్నటువంటి
ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నేత్రముల అగ్నిజ్వాలల వంటివి అని వ్రాయబడి ఉన్నది. ఆయన మహిమాత్మ దేహమును ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఔన్నత్యమును చూపిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు గురించి వర్ణించేటప్పుడు ఆయన పాదములు అపరంజితో పుటమి వేయబడినట్లుగాను, ఆయన శిరస్సు సూర్యబింబము వలెను, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినటువంటివి గాను, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి కాను, ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచు ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు. దేవుడు ఆయనను మార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని కుమారుడికి ఉన్న హోదాను యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఆయన వచ్చి ఒలీవల కొండ మీద కాలు మోపినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కనబడేది ఆ కొండ రెండుగా విడిపోవడం మాత్రమే. ఈ సందర్భంలో కొన్ని కార్యాలు జరిగినాయి. ఏంటి ఆ కార్యాలు అనంటే, ఈ యెహెజ్కేలు అనేటువంటి భక్తుడు పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఇశ్రాయేలీయులు పడేటువంటి శ్రమలను గురించి, ఇశ్రాయేలీయులు కట్టబోయేటువంటి 3వ మందిరము గురించి, ఇశ్రాయేలీయుల మీదకు వచ్చేటువంటి హర్ మెగిద్దోని యుద్ధము గురించి, గోగు మాగోగు యుద్ధము గురించి కూడా చాలా స్పష్టంగా ఆయన దర్శనములో చూసి వ్రాశాడు. ఈ యెహెజ్కేలు గారు వ్రాసినటువంటి దర్శనములో యేసుక్రీస్తు యొక్క ఈ ఆనమాలు గురించి, అనగా ఆయన ఒలీవల కొండ మీదకు వచ్చినప్పుడు జరిగినటువంటి భయంకరమైన భూకంపము గురించి యెహెజ్కేలు గారు చాలా స్పష్టంగా వ్రాశారు. దాని గురించి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలిగిన వాడన ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును అని వ్రాయబడి ఉన్నది. ఏంటి ఈ కంపము అనంటే, ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు కాలు మోపినప్పుడు భూమి కొంత భయంకరమైనటువంటి కంపానికి లోనైపోయింది. ఈ కంపము వలన భూమి మీద ఉన్న గోడలు, భూమి మీద ఉన్న పర్వతాలు, భూమి మీద ఉన్న కొండలు చదును చేయబడతాయి, పల్లములుగా మార్చబడతాయి. సమాంతరమైనటువంటి విధముగా కొండ లోయ కూడా చదును చేయబడుతుంది. అంత కంపము జరుగుతుంది. భూమి కంపించిపోతుంది. భూకంపము కలిగినదే కానీ ఈ భూకంపము కలగడానికి కారణము ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు మోపిన పాదముల వలన జరిగినటువంటి సంఘటన. అయితే ఇది ఎందుకు ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు కాలు మోపవలసి వచ్చింది అనంటే, దేవుడు ఈ యెహెజ్కేలు భక్తునికి దర్శనం ఇవ్వడానికి ఆయన యెరూషలేములోనికి వచ్చేటప్పుడు, దేవాలయములోనికి వచ్చేటప్పుడు తూర్పు గుమ్మము గుండా ఆయన తేజో మహిమ దేవాలయములోనికి వచ్చింది. చదువుతారా ఒకసారి? ఆ మాట కూడా బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 43వ అధ్యాయము 4వ వచనము. తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఎవరికి దర్శనం చూయించేటప్పుడు? యెహెజ్కేలు కాలములో యెహెజ్కేలు గారికి అంత్య దినములన, అనగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోయేటువంటి సంఘటనల గురించి వివరించడానికి దేవుని తేజో మహిమ, అప్పుడు దేవుని తేజో మహిమగా ఉన్నటువంటి ఆ తేజో మహిమయే యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని మహిమ యొక్క తేజస్సు అని వ్రాయబడి ఉన్నది. ఆ మహిమ యొక్క తేజస్సే యెహెజ్కేలుకు చూపబడినటువంటి, యెహెజ్కేలుకు కనబడినటువంటి దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆ తేజస్సు తూర్పు గుమ్మము గుండా యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి వెళ్ళింది. ఆ తూర్పు గుమ్మములో గుండా వెళ్ళినది గనుక దేవుడు ఈ మార్గములో గుండా ప్రవేశించాడు గనుక నరుడెవడు కూడా ఈ గుమ్మములో ప్రవేశించడానికి వీలు లేదు అని వ్రాయబడి ఉన్నది. చదువుతారా మాట కూడా? 44వ అధ్యాయము 2వ వచనము. అంతటా యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే యుండును. నౌ ఇప్పుడు 2025 ఇది 7వ నెల 18వ తారీఖు నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఆ తూర్పు గుమ్మం మూతవేయబడే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే తూర్పు గుమ్మం. ఈ తూర్పు గుమ్మం ఇప్పటికీ మూతవేయబడే ఉంది. చాలా మంది రాజులు ప్రయత్నం చేశారు, చాలా మంది వ్యాపారవేత్తలు ప్రయత్నం చేశారు. ఆ తూర్పు గుమ్మమును ఓపెన్ చేయడానికి యుద్ధాలే జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటికీ ఎవ్వడు ఓపెన్ చేయలేదు, దాన్ని ఎవ్వడు ఓపెన్ చేయలేదు.
కానీ ఈ ఆగమనము జరిగినప్పుడు యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కాలు మోపినటువంటి సమయంలో ఈ యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు ఈ గుమ్మములో గుండా ప్రవేశించి ఆ గోడ కూడా పడిపోయింది. ఆ గోడ పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ఆ గుమ్మములో గుండా వెళ్ళిపోయాడు గనుక ఆ గోడ కూడా పడిపోయింది. ఆ గుమ్మములో గుండా వెళ్ళి యెహోవా తేజస్సు యెరూషలేము దేవాలయములో నిలబడి ఉన్నట్లుగా బైబిల్లో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఆయన దేవుని మందిరములో ఆయన తేజస్సు నిలబడి ఉండెను అని 4వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యెహోవా తేజోమహిమ మందిరములో ప్రవేశించెను అని. ఆ రీతిగానే యేసుక్రీస్తు కూడా ఆయన తేజస్సును ఇశ్రాయేలీయుల దేవాలయంలో 3వ మందిరముగా కట్టబడినటువంటి ఆ దేవాలయంలో ఆయన నివాసము చేయడానికి, ఆయన మహిమను కనపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన ఆగమనములో ఈ 2 కార్యాలు ఒకే సమయంలో జరిగినాయి. తూర్పు గుమ్మము ఓపెన్ చేయబడింది యేసుక్రీస్తు ఆగమనములో. ఒలీవల కొండ 2గా విడిపోయింది. ఆ 2గా విడిపోయి ఆజీలు వరకు కూడా మధ్యకు విడిపోయి ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఈ సంఘటనలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి, మరలా తర్వాత ఇవి చాలా అవసరం మనకి. ఆజీలు వరకు విడిపోయి ఒక లోయ ఏర్పడింది. ఏర్పడిన తరువాత భయంకరమైన భూకంపము వలన కొండలు, పర్వతాలు, గోడలు, పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, కట్టడాలు అన్నీ నేలమట్టమైపోతాయి. అది భయంకరమైనటువంటి భూకంపం. ఈ భూకంపములోనే 2 సాక్షుల పునరుద్ధానము జరిగింది. ఈ భూకంపము గురించే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు కని విని ఎన్నడూ కూడా భూమి అనుభవించని మహాభూకంపము అని రాశారు. చదువుతాను ఒకసారి, ఆ మాట కూడా మీరు ఆలకించండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది అనే వ్రాయబడి ఉన్నది. ఇదే భూకంపాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, ఆ మాట కూడా ఒకసారి ఆలకించండి. 13వ వచనము. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. ఈ 2 భూకంపాలు ఒకటే. 2 సాక్షుల పునరుద్ధానము జరిగినప్పుడు భూకంపము, ఈ 7వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగినటువంటి భూకంపము 2 ఒక్కటే. ఈ భయంకరమైనటువంటి భూకంపము వలన యెరూషలేములో 10వ భాగం పాడైపోయింది. ఒలీవల కొండ మధ్యకు విడిపోయింది, పెద్ద లోయ ఏర్పడింది. అయితే అన్యజనుల పట్టణములన్నీ కూలిపోయినాయి అని రాయబడి ఉంది. చదువుతారా మాట కూడా. పరిశుద్ధమైన మహాపట్టణం 3 భాగములాయను. 19వ వచనం 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం. పరిశుద్ధమైన మహాపట్టణం 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయిను. తీక్షణమైన ఉగ్రతయను మధ్యమ గల పాత్రను మహాబబులోనికి ఇవ్వవల్లని దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసిరి. జాగ్రత్తగా ఆలకించండి. ఒలీవల కొండ మీద కాలు మోపినప్పుడు ఒలీవల కొండ 2గా విడిపోయింది. యెరూషలేములో 10వ భాగం పట్టణం పాడైపోయింది. అన్యజనుల పట్టణములన్నీ కూలిపోయినాయి. మాటలు అర్థమవుతుంది నేను భావిస్తూ ఉన్నాను. అన్యజనుల పట్టణములన్నీ కూలిపోయినాయి. ప్రాణ నష్టము జరిగింది, ఆస్తి నష్టము జరిగింది. ఎవరైతే ఈ వాక్యము గురించి తెలుసుకున్నారో వాళ్ళు ఎడారుల్లోనికి వెళ్ళిపోతారు. అప్పటికి యేసుక్రీస్తు చెప్పారు, మీరు కొండలకు పారిపోవాలి అని. అన్యజనుల పట్టణములు మాత్రమే కూలిపోయినాయి. దేవునిని నమ్ముకున్నటువంటి పట్టణాలు చాలా వరకు ఆ రీతిగానే ఉండిపోయినాయి. ఇక్కడ స్పష్టంగా వ్రాశారు, అన్యజనుల పట్టణాలు కూలిపోయినాయి. అయితే ఒక పట్టణం ఉంది. ఈ పట్టణము మహాబబులోను అని పిలువబడింది. ఈ బబులోను అనేటువంటి పట్టణము రోమా పట్టణముగా 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ముందు దాని గురించి ధ్యానం చేస్తాం. ఈ రోమా పట్టణము 3 భాగాలైపోయింది. ఈ 3 భాగాలైనటువంటి పట్టణంలోనే నియంత, అబద్ధ ప్రవక్త ఇద్దరు ఉన్నారు. అబద్ధ ప్రవక్త వచ్చి 3 రోజుల క్రితము ఈ 2 సాక్షులను చంపివేసి వాడు మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రోమా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్ళి నియంతతో పాటు ఎందుకు ఉన్నాడంటే వాళ్ళకి తెలుసు దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఏమిటో. దేవుడు ఈ హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము ఎవరితో చేస్తున్నారో అర్థమైంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు రోమా పట్టణములో ఉండి ఇశ్రాయేలీయులు శత్రువులందరినీ కూడా పోగు చేసి హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వాళ్ళను పంపించి వీళ్ళు మాత్రం రోమా పట్టణంలోనే ఉండిపోయారు.
సహోదరులారా, ఇక్కడ జరిగిన సంగతిని ఏమిటయ్యానంటే, ఇంతవరకు జరిగిన తరువాత పరలోకంలో ఒక గొప్ప స్వరము వినపడింది. ఏంటి ఆ స్వరం అనంటే, ఇదిగో తీక్షణమైన ఉగ్రతయును మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వండి. ఏంటి ఆ మహాబబులోను అనంటే, రోమా పట్టణము. రోమా పట్టణం 3 భాగములు మాత్రమే అయింది ఈ భూకంపము వలన. అన్యజనుల పట్టణాలన్నీ కూలిపోయినాయి. చాలా వరకు కొండలు, లోయలు, పర్వతాలు అన్నీ కూడా సమానం చేయబడ్డాయి. ఈ రీతిగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధులు ఉంటారా అనేటువంటిది చాలా మంది ప్రశ్న. నీకులాగా ఇంకొకటి ఎవడో పుట్టలేదండి, నాకులాగా ఇంకొకటి ఎవడో లేడు. ఎందుకనంటే నా దేవునికి నేనంత ప్రత్యేకం, నా దేవునికి నేనంత ఇష్టం. నేను తప్పు చేశాను, పాపం చేశాను, పొరపాట్లు చేశాను, అన్ని రకాలుగా నేను లోకంలో ఉన్నప్పుడే నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఇప్పుడు తండ్రి, అబ్బా నువ్వే నా దిక్కు అన్నప్పుడు ప్రేమించడా? నన్ను రక్షించడా? కాపాడడా? ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఉంచకపోయినా నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానంలో నుంచి మాత్రం నన్ను తప్పించడు. ఆయన ప్రణాళికలో నుంచి నన్ను తప్పించడు. నాలో పాపము ఉంటే కూడా ఆయన తెలియజేస్తాడు. ఎందుకనంటే అది ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం. పాపములో ఉన్నవాడిని ముందుగానే హెచ్చరించి తెలియజేసి, బాబు నువ్వు తప్పు చేస్తున్నావురా, సరిదిద్దుకు అని చెప్పి మరి శిక్ష విధించేటువంటి లక్షణం దేవునికి ఉన్న లక్షణం. అటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులను రక్షించడా? విడిపించడా? ఆయన భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్న వారిని కూడా విడిపించాడు. సాతానుడు భూమి మీద ఉన్నప్పుడే ఆయన కృపా కాపుదల మనుషుల మీదకు వచ్చింది. దావీదు భక్తుడు అంటాడు, నేను కొండల్లో, లోయల్లో, పర్వతాలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, గాఢాంధకారంలో ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను రక్షించితివి అంటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులకి ఆ మాట అప్పుడు వర్తిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆయన కాపుదల నీకుంటది. ఆయన దూతలు నీకు కాపలా ఉంటారు. ఆ దూతలు ఎవరో తెలిసినా హతసాక్షులైన ఆత్మలు. వారు చర్యలు ప్రారంభిస్తారు. ఎన్నడూ కూడా ఎక్కడ కూడా నీకు ఏ హాని కలిగించకుండా జాగ్రత్తగా నిన్ను నిలబెడతారు. అప్పటి వరకు హతసాక్షులైనటువంటి వారందరూ కూడా దేవునికి సైన్యముగా ఉంటారు. ఇది 4వ కార్యం. ఇక 7వ దూత తన పాత్రను వాయుమండలములో కుమ్మరించినప్పుడు 5వ సంఘటన ఏమి జరిగింది? చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొదటి సంఘటన లూసిఫర్ గాడు బంధించబడ్డాడు. 2వ సంఘటన పరలోకము తెరవబడి ప్రభువైన యేసుక్రీస్తు హతసాక్షు ఆత్మలతోటి వచ్చాడు. 3వ సంఘటన వచ్చినటువంటి హతసాక్షుల ఆత్మలు పునరుద్ధానమయ్యారు. 4వ సంఘటన ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపాడు. తూర్పు గుమ్మములో గుండా వెళ్ళి అక్కడ కాలు మోపిన తరువాత భయంకరమైన భూకంపము జరిగింది. అన్యజనుల పట్టణాలు కూలిపోయినాయి. యెరూషలేము 10వ భాగం పాడైపోయింది. 7,000 మంది చనిపోయారు. ప్రపంచంలో ఉన్న అన్య దేశముల్లో, అన్య పట్టణముల్లో అనేక మంది లోక సంబంధమైన మనుషులు వారి పాపపు లెక్క పూర్తి చేసి దేవుడు భూమి మీద వాళ్ళ యొక్క జీవనాన్ని ముగించాడు. అది అక్కడ జరిగిన సంఘటన. ఇక 5వది ఏమిటయ్యా అనంటే హర్మెగిద్దోన్ యుద్ధం. ఈ యుద్ధము గురించి చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఏమిటి ఈ యుద్ధము అనంటే, ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఈ ముగ్గురు నియంత, అబద్ధ ప్రవక్త, ఘటసర్పము, వీరి ముగ్గురి నోట నుంచి కప్పల వంటి అపవిత్రాత్మలు బయటికి వచ్చినాయి. ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు బయటికి వచ్చి ఏమి జరిగింది? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేశారు. వీళ్ళు మనల్ని పరిపాలించాలి అని, ప్రపంచాన్ని ఏలాలి అని, ఈ భూమి మీద వాళ్ళ దేవుని రాజ్య పరిపాలన చెయ్యాలి అని, లేదా అంటే అగ్రరాజ్యముగా ఉండాలి అని, ఈ మహమ్మదీయుల మతాన్ని సమూలముగా నాశనము చేయాలి అని వీళ్ళ ఆశయాన్ని తప్పుడు ప్రచారము చేసి ఇశ్రాయేలీల మీదకి, మహమ్మదీయులను, శత్రువులుగా ఉన్నటువంటి వారిని, అసలు దేవుడే లేడు అని నమ్మేటువంటి రష్యాని సైతము కూడా మోసము చేసి ఈ యెరూషలేము మీదకు పంపిస్తారు. వాళ్ళ సైన్యం అంతా కూడా వచ్చి హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వస్తారు. జాగ్రత్తగా ఆలకించండి. హర్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి యెరూషలేముకి సుమారుగా 130 కిలోమీటర్ల దూరం ఉంది. సుమారుగా ఈ 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యెరూషలేములో ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి సైన్యం అంతా వచ్చి హర్మెగిద్దోన్ ప్రాంతంలో ఉన్నారు. ఇక హర్మెగిద్దోన్ ప్రాంతంలో నుంచి కొంతమంది విడిపోయి ఇశ్రాయేలీల దేశము చుట్టూ
చుట్టుముట్టి రావాలి అనేటువంటి ప్రణాళికలో కొండలు ఎక్కి మెట్టలు ఎక్కి వాళ్ళు వస్తూ ఉన్నారు. అప్పటికి యేసుక్రీస్తు ఆగమనం జరగలేదు. ఎప్పుడైతే 7వ దూత పాత్ర కుమ్మరించాడో ఇక ఈ 4 సంఘటనలు జరిగి ఈ 5వ సంఘటనలోనికి వచ్చింది. 4వ సంఘటనలో కలిగిన భూకంపము వలన అనేక మంది సైన్యము చనిపోయారు. జాగ్రత్తగా ఆలకించి. ఈ భూకంపము జరిగినప్పుడు మీకు చదివి వినిపిస్తాను, రండి ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి యుండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకు దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచూ ఉన్న సమస్త పక్షులను పిలిచెను. ఇది జరిగింది. 4వ సంఘటన జరగగానే ఈ సూర్యునిలో కనబడుతూ ఉన్నటువంటి ఈ దూత ఆర్భాటముతోటి గర్జించి పక్షులన్నిటినీ పిలిచింది. ఈ పక్షులందరూ వచ్చేటప్పటికీ జరిగిన సంఘటనే హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము ముగింపు. మన భాషలో చెప్పుకోవాలి అనంటే 3వ ప్రపంచ యుద్ధము ముగింపు. ఈ 3వ ప్రపంచ యుద్ధానికి కారణము దుమఫ్రాక్ మసీదు. ఈ దుమఫ్రాక్ మసీదు వలన ఇది అబ్రహాం ఇస్సాకును బలి ఇచ్చిన ప్రాంతం, సొలొమోను మహారాజు దేవాలయం కట్టిన ప్రాంతం, జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యాలు మందిరాన్ని కట్టించినటువంటి ప్రాంతం. 2 మందిరాలు కట్టారు. 3వ మందిరం కట్టడానికి ఇప్పుడు చెల్లాచెదరైపోయినటువంటి ఇశ్రాయేలీలు సుమారుగా 2000 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు మరలా తిరిగి తమ స్వదేశానికి వచ్చారు. వచ్చి వాళ్ళకున్నటువంటి ఆవేదన, వాళ్ళకున్నటువంటి అసంతృప్తి, వాళ్ళకున్నటువంటి కొదువ ఏమిటి అయ్యానంటే, మా దేవుడు మమ్మల్ని మరలా పిలిచాడు. మా పితరులు ఎప్పుడో చెదిరిపోయారు, కానీ మేము మరలా వచ్చాం. మా దేవుడు మమ్మల్ని సమకూర్చాడు. ప్రపంచమునకు ఒక గడియారముగా మమ్మల్ని ఉంచాడు. అంజూరపు చుట్టుగా మమ్మల్ని పేర్కొన్నాడు. అయితే మేము దేవునికి మందిరము కట్టాలి. ఆ మందిరము కట్టడానికి మేము ఏర్పరుచుకున్న స్థలము అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన స్థలమే, మొదటి మందిరాన్ని కట్టిన స్థలమే, 2వ మందిరాన్ని కట్టిన అదే స్థలమే అని చెప్పేసి చూస్తే ఆ మందిరములో ఇప్పుడు దుమఫ్రాక్ మసీదు ఉంది. ఈ మసీదును పడగొట్టాలి అని ఇశ్రాయేలీలు, ఈ మసీదును పడగొడితే మిమ్మల్ని నాశనం చేస్తామని మహమ్మదీయులు, ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇశ్రాయేలీల పక్షాన కొన్ని దేశాలు వస్తాయి. ఈ మహమ్మదీయులకు అధికారం చలాయిస్తూ ఉన్నటువంటి ఈ నియంత అనేటువంటి వాడి పక్షమున కొన్ని దేశాలు వస్తాయి. ఈ దేశాలన్నీ కలిపి ఒక కూటముగా, ఇశ్రాయేలీల పక్షమున ఉన్నటువంటి వారి ఒక కూటముగా ఏర్పడి 7 సంవత్సరాలు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధమే 7 సంవత్సరాల శ్రమల కాలం. ఈ యుద్ధంలో ఇశ్రాయేలీలు పక్షమున పోరాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవులను సంహరించేటువంటి బుద్ధి పుట్టించినటువంటి వాడు కూడా ఈ నియంతగాడే. వాడిలో ఉన్నటువంటి దురాత్మయే ఆ దురాత్మ సాతాను గాడి యొక్క ప్రధాన అనుచరుడు. జాగ్రత్తగా ఆలకించాలి. వీడు మనుషుల్లో అధికారాన్ని చలాయిస్తూ ఒక రాజుగా మనుషులకు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాడిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటయ్యానంటే, దేవుని బిడ్డలను సంహరించి వాళ్ళని లేకుండా చేయాలి. బైబిల్ పట్టుకున్న, దేవుణ్ణి ఆరాధించిన, నిజ దేవుణ్ణి ఆరాధిస్తే ఎవరికైనా కోపం వస్తుందండి. నిజ దేవుణ్ణి ఆరాధిస్తే, నిజ దేవునిని ఆరాధిస్తూ ఉంటే లోక సంబంధమైనటువంటి దురాత్మ సమూహానికి వణుకు పుడుతుంది. వాళ్ళు మనల్ని శారీరకంగా చంపేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఎవడు చంపగలడు చెప్పండి. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, దేహమును మాత్రమే చంపువాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, దేహమును ఆత్మను చంపువానికి మీరు భయపడండి అని చెప్పాడు దేవుడు. ఆ మాటను అర్థం చేసుకోండి. వీళ్ళు చంపుతూ ఉన్నటువంటిది మన యొక్క దయాదులను, మన పితరులను చంపుతూ ఉన్నటువంటిది శరీరాలనే చంపుతున్నారు. దేవుడు ఒక మాటతోటి తిరిగి మరలా లేపుతాడు ఆ దేహాలను. కానీ ఆత్మ దేవుని స్వాధీనములో మనం ఉంచాలి, రక్షించబడాలి. జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఈ యుద్ధము ఈ రీతిగా జరుగుతా సుమారుగా 7 సంవత్సరాలు జరిగినప్పుడు 7వ సంవత్సరం చివరి దినానికి వచ్చాం. ఈ రోమా పట్టణంలో ఉన్న నియంత గాని, అబద్ధ ప్రవక్త గాని, రష్యా ప్రభుత్వము కానీ, వచ్చిన సైన్యం అంతా కూడా హాయిగా అయిపోయింది, మనము ఇశ్రాయేలీల దేశాన్ని లేకుండా చేస్తూ ఉన్నాము అని అనుకుంటున్నారు. ఆ దినాన అప్పటికి భూమి మీద ఉన్న పరిస్థితి, సాతానుగాడు ఉన్నాడు, నియంత అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆ దినాన జరుగుతున్న కార్యం
కార్యాల్లో సాతానుడు బంధించబడ్డాడు మొదటిగా, తర్వాత ఆగమనం జరిగింది, ఆ తర్వాత మొదటి పునరుద్ధానం జరిగింది. ఒలీవల కొండ రెండుగా విడిపోయి కొంత మటుకు ఆ 10వ భాగం యెరూషలేము పట్టణం పాడైపోయింది. యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా బంకరంలోనికి వెళ్ళిపోతారు. ఆజీలు వరకు విడిపోయినటువంటి ఆ ఒలీవల కొండ ఆ లోయలోనికి వెళ్ళిపోతారు, కొండలకు పారిపోతారు, వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి వారికి ఏ హాని కలుగదు. ఇశ్రాయేలీల యొక్క ప్రభుత్వం, ఇశ్రాయేలీల యొక్క సైన్యం యుద్ధము మాత్రం చేస్తారు. వాళ్ళు ప్రయోగించే యుద్ధాలలో 2 ఆయుధాల గురించి నేను మాట్లాడతాను. ఆ 2 ఆయుధాలు 3వ ప్రపంచ యుద్ధాన్ని సమూలముగా నాశనము చేసే ఆయుధాలు. ఒకటి, రోమా పట్టణం మీదకి ప్రయోగించేటువంటి ఒక భయంకరమైనటువంటి మిసైల్. ఆ మిసైల్ వలన భూమిలో నుంచి నరకానికే ద్వారము, ఒక హోల్ ఏర్పడే విధముగా ఉంటది ఆ మిసైల్ యొక్క ప్రభావం. నేను చూడలేదండి, ఇశ్రాయేలీలు ప్రతినిధిని కూడా కాదు, నాకు ఇశ్రాయేలీల దేశంలో ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. కానీ నా వాక్యము నాకు చెప్తున్న సత్యాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక 2వ ఆయుధం, వాళ్ళు ప్రయోగించేటువంటి ఒక విషవాయువు. ఇది రసాయనిక ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఈ వాయువును ప్రయోగించినందు వలన భూమి మీద ఉన్నటువంటి మనుషులు, ఈ వాయువు ప్రభావం కొంతకాలము మాత్రమే ఉంటుంది. ఈ కాలములో ఆ వాయువుకు తగిలేటువంటి విధముగా ఏ మనుషులైతే భూమి మీద ఉంటారో వాళ్ళు కనుగుడ్డులు చివికిపోతాయి, వాళ్ళ నాలుక వాళ్ళ నోట్లో ఉండే కుళ్ళిపోతుంది, తరువాత వాళ్ళ దేహమంతా కూడా కుళ్ళిపోయి ఎముకలు కుప్పగా పడిపోతాయి. అక్కడ ఇది నేను చెప్పటల్లా, జకర్యా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. చదువుతారా ఒకసారి మీ బైబిల్లో నుంచి? జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగు మొత్తును, వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కను తొరల్లో ఉండి కుళ్ళిపోవును, వారి నాలుక నోళ్ళలో ఉండి కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారితో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరిని ఒకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు అని వ్రాయబడి. ఇదే మాట యెహెజ్కేలు గారు కూడా చెప్పారు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుల మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కొలుగు చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడున్న జనముల అనేకముల మీదను ప్రళయమైన వాన పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను వారితో వేజ్యమాడెదను అని వ్రాయబడి ఉన్నది. ఇది హర్మెగిద్దోను యుద్ధమునకు ముగింపు. ఇశ్రాయేలీలందరూ భూమి మీద ఉండరు, బంకర్లోకి వెళ్ళిపోతారు. ఈ సైన్యము కూడా బంకర్లోనికి వెళ్ళిపోయేటప్పుడు 2 ఆయుధాలను ప్రయోగిస్తారు. ఒకటి వారి దేశం మీద వాళ్లే ప్రయోగిస్తారు, అదే విషవాయువు. ఈ విషవాయువు ప్రయోగించిన తరువాత ఎవరెవరైతే హర్మెగిద్దోన్ ప్రాంతంలో ఉన్నారో, లేదా చుట్టూ తిరిగి రావడానికి సైన్యముగా కాల్బలంతో నడుచుకుంటూ వస్తున్నారో, గుర్రముల మీద వస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఈ విషవాయువు ప్రభావానికి వారి దేహము కుళ్ళిపోతుంది. వాళ్ళ కనుతొరల్లో కనుగుడ్లు ఉండగానే చివికిపోతాయి. ఏమవుతుందో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారి మీదకి వారి కత్తి చూపి వాళ్ళు చనిపోయే లోపే ఎదుటి వాళ్ళని చంపేసేటువంటి ప్రమాదము జరుగుతుంది. ఇది అక్కడ జరగబోయేటువంటి యుద్ధము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రండి ఆకాశ పక్షులారా వచ్చి గుర్రముల మాంసము, మనుషుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, రాజుల మాంసమును భక్షించుడి, తినండి అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞ నెరవేరేటువంటి కాలము అదే. దీనిని హర్మెగిద్దోను యుద్ధము అని చెప్తారు. ఈ యుద్ధము ఎప్పుడైతే జరిగిందో ప్రపంచపు దేశములలో ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి అభిప్రాయము మారిపోతుంది. దేవుడే వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే మనకు వ్రాయించాడు. ఎక్కడ వ్రాయించాడో చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో 14వ వచనములో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను
ఆయన ఆ రాజులను జయించును అని వ్రాయబడి ఉన్నది. ఏంటి యుద్ధం అనంటే, యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన యుద్ధము చేసి ఆ శత్రువులందరినీ సంహరిస్తాడు. దీనినే యెహెజ్కేలు గ్రంథంలో ఇందాక మనం చదివాం. దేవుడే ఆయన యుద్ధము చేస్తాడు అని. దేవుని యుద్ధము చేసేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన యుద్ధము జరిగించి సమస్తమును కూడా చక్కబెట్టి శత్రువులందరినీ కూడా సమూలముగా ధ్వంసము చేసి, దీనినే భూమి పైరు అని వ్రాశారు బైబిల్లో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. భూమి పైరు పండి ఉన్నది, పాపము పరిపక్వమైనది. పాపము, భూమి పైరు అంటే పాపము పండి ఉన్నది. సో దానిని కోయాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఈ దూత కొడవలి వేయగా అంటే యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఇశ్రాయేలీలు ఉపయోగించినటువంటి వెపన్ వాళ్ళ దేశం మీద ప్రయోగిస్తారు. వచ్చినటువంటి రాజులు, సహస్రాధిపతులు అందరూ కూడా వారి దేహాలు కుళ్ళిపోతాయి. ఇది హర్మిగెద్దోన్ యుద్ధము ముగింపు, మూడవ ప్రపంచ యుద్ధము ముగింపు. దీనినే బైబిల్లో దేవుని దినము అని వ్రాశారు. దేవుని రాకడ దినము వేరు, దేవుని దినము వేరు. దేవుని దినము అనగా ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు యుద్ధము చేసి శత్రువులందరినీ కూడా సమూలముగా నాశనము చేసి వారి దేశాలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనములో కలిగిన భూకంపము ద్వారా అన్యుల పట్టణములన్నిటినీ కూడా నేలమట్టము చేసి ఎన్నడూ కూడా కట్టడానికి ఉపయోగపడలేనటువంటి స్థితిలో ఉండే విధముగా కొన్ని పట్టణాలను దేవుడు చేయబోతూ ఉన్నాడు. కొన్నిటిని వలలు పరుచుకునేటువంటి ప్రాంతంగా చేయబోతూ ఉన్నాడు. మరికొన్నిటిని గాడిదలు కట్టేసేటువంటి స్థలంగా చేయబోతున్నాడు. ఈ రీతిగా అనేక దేశాలు, ఇశ్రాయేలీల మీదకి వచ్చిన అనేక దేశాలను దేవుడు ఆయన విధానములో బుద్ధి చెప్పబోతూ ఉన్నాడు. ఇక చివరిగా జరిగేటువంటి సంఘటన ఏమిటి? ఇది చెప్పి మనం ముగించుకుందాం. ఇక 7వ దూత తన పాత్రను కొమ్మరించినప్పుడు జరిగిన చివరి సంఘటన ఏమిటి అనంటే, ఇశ్రాయేలీయులు ఒక ఆయుధాన్ని ప్రయోగించారు. ఆ ఆయుధము వలన హర్మిగిద్దోను యుద్ధము, మూడవ ప్రపంచ యుద్ధము ముగిసిపోయింది. ఇక రెండవ ఆయుధం ఏమిటయ్యానంటే, నియంత అబద్ధ ప్రవక్త అనేటువంటి వారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉన్నారు? రోమా పట్టణంలో ఉన్నారు. ఈ రోమా పట్టణంలో వాళ్ళు ఉండి ఈ యుద్ధము గురించి ఆలకిస్తూ ఇక జయించాము, పండగ చేసుకుందాము, లేదా మనమే ఇక ప్రపంచాన్ని ఏలబోతూ ఉన్నాము అనుకుంటున్నటువంటి సందర్భములో యేసుక్రీస్తు ఆగమనం జరిగింది. సాతానుడు బంధించబడ్డాడు. ఆయన ఆగమనములో ఆ మధ్య వాయుమండలములోనికి రాగానే వారు బ్రతికించబడ్డారు. మొదటి పునరుద్ధానము. 4వదిగా ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపాడు. 5వదిగా హర్మిగెద్దోన్ యుద్ధం ముగించబడింది. ఈ యుద్ధం ముగించబడినప్పుడు ఈ నియంతాబద్ధ ప్రవక్త ఎక్కడున్నారు? రోమా ప్రభుత్వంలో, రోమా పట్టణంలో వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ కొండల మీద ఉన్నారు. అప్పటికి యేసుక్రీస్తు ఆగమనం వలన అది 3 భాగాలైంది. 3 భాగాలైనటువంటి ఆ పట్టణము గురించి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది చూడండి ఒకసారి. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయను, అన్ని జనుల పట్టణములన్నీ కూలిపోయిను, తీక్షణమైన ఉగ్రతయును మధ్యమ గల పాత్రను మహాబబులోనికి ఇవ్వవలనని దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసిరి అని వ్రాయబడి ఉన్నది. దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసినటువంటి ఈ మాటను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అది అనంటే, ఇశ్రాయేలీయులు ప్రయోగించినటువంటి ఒక ఆయుధమేమో రసాయనిక ఆయుధం, విషవాయువు. ఇక రెండవ ఆయుధం ఏమిటయ్యానంటే మిసైల్. ఈ మిసైల్ అనేటువంటిది దాన్ని ఏమంటారో పూర్తిగా కూడా నాకు తెలియదు. ఒక రాకెట్ అనుకుందాం, లేదనంటే ఒక భయంకరమైనటువంటి ధ్వంసం చేయగలిగేటువంటి ఒక రాకెట్ వంటిది అని మనం అనుకోవచ్చు. దానిని వీళ్ళు ఇశ్రాయేలీల దేశంలోనే ప్రయోగిస్తారు. ఇశ్రాయేలీల దేశంలో నుంచి వెళ్ళి ఎక్కడైతే ఈ ఇద్దరు ఉన్నారో, భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము అబద్ధ ప్రవక్త వాడు, సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగము నియంత, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి స్థలము ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసి పెడతారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతమునకు టార్గెట్ చేసి పెట్టడము ఇశ్రాయేలీయులకు మంచినీళ్లు తాగినంత పని. అయితే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ కూడా కొంతమందిని టార్గెట్ చేసి కేవలం ఆ బిల్డింగ్ మాత్రమే పడగొట్టబడేటువంటి విధముగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్ వరకు మాత్రమే
పాడయ్యేటువంటి విధముగా ఇశ్రాయేలీలకు ఆ జ్ఞానము తెలుసు. అదే విధముగా వీళ్ళు ఉన్నటువంటి ఆ రోమా పట్టణాన్ని టార్గెట్ చేసి ఈ మిసైల్ను ప్రయోగించినప్పుడు ఆ మిసైల్ వెళ్ళి చేసిన విధ్వంసం ఏమిటయ్యానంటే, వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మిసైల్ వచ్చి పడినప్పుడు భూమి మీద నుంచి అగ్నిగుండానికి దారి ఏర్పరిచింది ఆ మిసైల్. అది దేవుని యొక్క కార్యము. దేవుడు తెగులు పుట్టించడానికి ఇశ్రాయేలీలను వాడుకున్నాడు. దేవుడు అగ్నిగుండాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఇశ్రాయేలీలను వాడుకున్నాడు. ఇశ్రాయేలీలు ఉపయోగించిన మిసైల్ వలన భూమి మీద నుంచి అగ్నిగుండానికి దారి ఏర్పడింది. ఆ దారి ఏర్పడినటువంటి ఆ యొక్క హోల్ ఏదైతే ఆ రంధ్రం ఉన్నదో ఆ రంధ్రములో వీళ్ళిద్దరూ బ్రతికుండగానే వెళ్ళిపోయారు. చదువుతారా మాట ఒకసారి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 20వ వచనం, అప్పుడు ఆ క్రూర మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. వాళ్ళ ప్రాణం అంటే బ్లడ్, శరీరం ఉండగానే వాళ్ళు డైరెక్ట్గా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే ఏర్పాటును దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదండి, రోమా పట్టణము తిరిగి ఎన్నడూ కట్టబడకుండా అది విధ్వంసం అయిపోయింది. నరకానికి వెళ్ళడానికి ఒక పెద్ద మార్గముగా ఏర్పడింది. తిరిగి ఎన్నడూ కూడా రోమా పట్టణము ఎన్నడూ కూడా కట్టబడదు. అది భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోతుంది. ఈ యొక్క చివరి సంఘటనల్లో నియంతను, అబద్ధ ప్రవక్తను తీసుకొని వెళ్ళి పాతాళ అగ్నిగుండములో పడవేసేటువంటి విధానము గురించి అపోస్తుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఒకసారి చదువుతారా? తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి విధముగా దేవుడు రాయించి ముందుగానే మనకు రాసి పెట్టించాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆగమనములోనే వీడిని తీసుకెళ్లి అగ్నిగుండములో బంధించి వేస్తాడు. వీడికి సపోర్ట్ చేసినటువంటి అబద్ధ ప్రవక్తని, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి అగ్నిగుండములో బంధించి వేస్తాడు. ఘటసర్పమైనటువంటి వాడిని మాత్రం తీసుకెళ్లి పాతాళములో బంధిస్తాడు. పాతాళములో ఎందుకు బంధిస్తాడు అనంటే, ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు మరలా బయటికి వస్తాడు. అప్పుడు గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది. అప్పుడు ఈ రోమా ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ప్రపంచాన్ని ఏలాలని ఆశ కలిగి ఇశ్రాయేలీ దేశం మీదకు వచ్చిందో, ఆ కాలంలో రష్యా ఇశ్రాయేలీల దేశం మీదకి వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది. అగ్నిలో ప్రత్యక్షమయ్యేది అప్పుడు. ఇది 7వ పాత్ర కొమ్మరించినప్పుడు జరిగిన సంఘటనలు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క నియంత అబద్ధ ప్రవక్త ఇద్దరు అగ్నిగుండానికి వెళ్ళేటువంటి విధానం గురించి దానియేలు గ్రంథంలో కూడా వ్రాయబడింది. 7వ అధ్యాయం 11వ వచనంలో దాని కళేబరము మండుచున్న అగ్నిలో పడవేయబడిను అని వ్రాయబడి ఉన్నది. ఒకసారి ఆ మాటను కూడా మనం స్పష్టంగా గ్రహించినట్లయితే దానియేలు గారికే దేవుడు ఈ సంఘటన గురించి ముందుగానే తెలియజేశాడు. సహోదరులారా, ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి యుద్ధాలు దుమా ఫ్రాక్ మసీదును పడగొట్టి దేవునికి మందిరాన్ని కట్టడం కోసమే. కాబట్టి క్రైస్తవ సమాజం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మెసేజ్ని అందరికీ షేర్ చేయండి. చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా అందరూ ఆలకించాలి అనేటువంటిది నా ఉద్దేశం. దేవునికి ప్రార్థన అయి ఉన్నది. కనుక ఈ వర్తమానాన్ని చూసిన వారందరూ కూడా తప్పనిసరిగా ఈ దినాన, ఈ ఒక్కరోజు 7 సంవత్సరాల చివరి రోజు జరిగేటువంటి ఈ అద్భుతాలను అందరికీ షేర్ చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజు అనేటువంటి పుస్తకాన్ని మేము ఉచితంగా అందిస్తూ ఉన్నాం. కావలసిన వారు మీ అడ్రస్ని వాట్సాప్లో పంపించండి. ఎటువంటి రుసుము మేము తీసుకోవట్లేదు. దేవుని కృపను బట్టి ఉచితంగా మీకు పంపిస్తూ ఉన్నాం. మీరు, మీ కుటుంబాలు సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క రక్షణను పొందుకుందురుగాక. వందనాలు. సెలవు.